దేవుడు ఇచ్చినటువంటి మీ ఈ పవిత్రమైనటువంటి రోజు ఎలా గడిచింది? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషకరమైనటువంటి సంఘటనలు ఈరోజు ఏమైనా జరిగాయా? దుఃఖకరమైనటువంటి సంఘటనలు ఈరోజు ఏమైనా జరిగాయా? అయితే సంతోషకరమైనటువంటి సంఘటనలు జరిగినట్లయితే అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దుఃఖకరమైన సంఘటనలు జరిగినట్లయితే వాటిని కూడా దేవునికి విన్నవించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనము ఈనాటి పవిత్రమైనటువంటి వాక్యాలను కొద్దిపాటి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర, ఓ పరమ పవిత్రమైన త్రియక దేవ, సర్వమానవాళి జ్ఞానమునకు మూలకారకుడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు, ఈ రోజంతా పాపులమైన మా అందరికీ తోడుగా ఉంటూ మంచి ఆరోగ్యములు, మంచి ఆహారములు, మంచి వాతావరణ పరిస్థితులు అన్నిటినీ సమకూర్చిపెట్టి మమ్మల్ని దీవించినందుకు ధన్యవాదాలు ప్రభా. అయితే ఎవరెవరి కుటుంబంలోనైతే కొద్దిపాటి కష్టతరమైన సంఘటనలు, బాధాకరమైనటువంటి సంఘటనలు మనం జరిగాయో వారందరినీ కూడా దీవించమని, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఆ యొక్క కష్టతరమైన బాధాకరమైన సంఘటన నుంచి వారిని విముక్తులు చేయమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటూ, మేము ఇప్పుడు మీ పవిత్రమైనటువంటి వాక్యములను చదువుకొనబోతుండగా వాటిని చదువుకొని అర్థం చేసుకునే వివేకాన్ని మాకు ప్రసాదించమని, మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మాకు తోడుగా ఉంచమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య వచనాలు శిరాపత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. విజ్ఞానమును అర్జింపవలేనన్నా మొదట కష్టముగా నుండును, భయము నిరుత్సాహము కలుగును, అది తన్ను ఆర్దింపగోరు నరులను కఠినమైన శిక్షకు గురి చేయను, తనకు నమ్మకము కలుగు వరకు వారిని పరీక్షించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గౌరవనీయులైన సహోదరి సహోదరులరా, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క వచనము ఎంతో గూఢార్థంతో కూడుకున్నది. అయితే ఈ యొక్క వచనము ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ కారణం చేత రాశారు అన్నది మనం పూర్వపరాలు కూడా తెలుసుకొని వాక్య ధ్యానమును గ్రహించి దాని యొక్క గూఢార్థాన్ని తెలుసుకొని తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ వాక్యము సిరా అను ఎలైజర్ గారి కుమారుడు, సిరా యొక్క పుత్రుడైనటువంటి యేసు రాసినటువంటి ఈ యొక్క వాక్య వచనాలు. అయితే ఈ యొక్క సిరాపుత్రుడైనటువంటి యేసు తన యొక్క తండ్రి పేరు మీద తన యొక్క పేరు వచ్చినట్లుగా ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. అయితే దీన్ని ఎందుకు జ్ఞాన గ్రంథము అని అన్నారంటే, ఆ కాలంలో అనగా క్రీస్తు పూర్వము 190 సంవత్సరం నుంచి 180 సంవత్సరం మధ్యలో ఈ యొక్క గ్రంథం రచించబడినదని చరిత్రకారులు చెప్తారు. అయితే ఈ యొక్క గ్రంథం రచించబడటానికి కారణం ఏమిటంటే, ఆనాటి యోదయ ప్రజల యొక్క అనుదిన జీవితము దారి తప్పటం వలన ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి దగ్గరలో ఉన్నటువంటి మక్కబీయుల దేశము ఈ ఇశ్రాయేల్ ప్రజలపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క
శిరపుత్రుడైనటువంటి యేసు ఈ యొక్క జ్ఞాన గ్రంథాన్ని రాశారు. అయితే జ్ఞాన గ్రంథము అంటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తండ్రి అయిన యెహోవా అనుగ్రహించినటువంటి తోరా అను గ్రంథంలో ఉన్నటువంటి వారి యొక్క చట్టాన్ని, అనగా తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు అనుసరించడానికి ఇచ్చినటువంటి చట్టాన్ని మీరారు. కాబట్టి ఆ మీరినటువంటి ప్రజలను మరలా వారు చేసిన తప్పును జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క శిరపుత్రుడైనటువంటి యేసు రాసినటువంటి సందేశం ఈ యొక్క వచనాలు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే వాళ్ళని ఏ విధంగా ప్రేరేపిస్తున్నారంటే తోరాను గ్రంథంలో తండ్రి అయిన యెహోవా ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు అతిక్రమించారు. అనగా తోరా అనేటువంటి గ్రంథము దేవుని యొక్క జ్ఞానంతో కూడుకున్నదని, ఎప్పుడైతే మీరు ఆ యొక్క జ్ఞానం అనే గ్రంథాన్ని మానవేశారో, లేకపోతే చదవటం మానవేశారో, లేకపోతే అందులో ఉన్నటువంటి దేవుని యొక్క చట్టాన్ని మేరటం మానవేశారో కష్టాలకు గురయ్యారు మీరు అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క శిరపుత్రుడైన యేసు తెలియజేస్తున్నారు. ఆ యొక్క సందేశం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి వచ్చినట్లయితే తండ్రి అయిన యెహోవా వారిని దీవిస్తారనేది దీని యొక్క సారాంశం. అయితే ఈ యొక్క తోరాను గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందేశం ఏంటంటే దేవుని యొక్క చట్టం. మనకందరికీ తెలిసినట్లుగానే మోషే ప్రవక్త గారు ద్వారా తండ్రి అయిన యెహోవా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మరియు యోధా మతం యొక్క చట్టం ఈ యొక్క తోరా లేక తరాక్ లేక మెక్నా అను గ్రంథాల్లో రచించబడి ఉన్న చట్టం అది. దీన్ని వీరు అతిక్రమించారనేది ఈ శిరపుత్రుడైన యేసు ఆరోపించే ఆరోపణ. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, వారు యొక్క చట్ట గ్రంథాన్ని అతిక్రమించారు కాబట్టి వాళ్ళు కష్టాలు పాలయ్యారు. కాబట్టి ఇప్పుడు అయినా మీరు వెనుదిరిగి వచ్చి ఈ యొక్క చట్టాన్ని అనుసరించండి. ఈ యొక్క చట్టం అనేది ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి చట్టం. చట్టాన్ని అనుసరించిన వారు ఎప్పటికి కూడా దారి తప్పరు. అయితే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం సామాన్య ప్రజలు లేకపోతే సహజంగానే చట్టం యొక్క విధి విధానాలను మనం చదువుకున్నట్లయితే అనుసరించడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి. అయితే కష్టంగా ఉండేది మనం వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాం అనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, దేవుని యొక్క చట్టాన్ని లేక దేవుని యొక్క మాటలను లేక దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతారు కాబట్టి వాళ్ళు శాపానికి గురవుతారు. కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా ఆ యొక్క చట్టాన్ని అనుసరించినట్లయితే వారు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా పరిగణించబడతారు. సో ఈ తోరాను గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క చట్టం ఎంతో జ్ఞానయుక్తమైనది. ఎప్పుడైతే ఈ తోరా గ్రంథాన్ని మీరు పఠించారో, దీనిలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారో, మీరు జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తులుగా, జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా మీరు పరిగణించబడతారు. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా పరిగణించబడతారో, మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కష్టాల నుంచి, అనగా మక్కబీయుల నుంచి ద్వారా చెదరగొట్టబట్టినటువంటి మీరంతా మరలా తిరిగి మీ యొక్క ప్రదేశానికి రావడానికి అవకాశం ఉంటుంది అనే సందేశాన్ని ఈ యొక్క శిరపుత్రుడైనటువంటి యేసు ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇగో చూడండి, ఈ యొక్క తోరాని చట్టాన్ని అనుసరించినట్లయితే వారు ఏమి ప్రయోజనం పొందుతారో ఇక తోరా జ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఇదిగో శిరపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నారు. ఏమని? విజ్ఞానమును అర్జించువాడు మిగులు గౌరవమును పొందును, అతడు ఎచ్చటికి వెళ్ళినను ప్రభు అతన్ని దీవించుతూనే ఉండును. అది అనగా దేవుని యొక్క చట్టాన్ని ఎవరెవరైతే తూచే తప్పకుండా పాటిస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చేత చేయి విడవబడరు. వారు దేవుని చేత ప్రేమించబడతారు మరియు సమాజంలో కూడా గౌరవించబడతారు అనేది ఈ యొక్క వాక్యం యొక్క గుణార్థం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం అంత సులువైనది కాదు. మోషే ప్రవక్త కాలంలో మోషే ప్రవక్త ఉన్నారు కాబట్టి తర్వాత వచ్చే ప్రవక్తలంతా ఎంతో వారిని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అనుసరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రవక్తలు తగ్గిపోవటం వలన, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళు ఎక్కువ అవటం వలన ఈ యొక్క తోరా గ్రంథంలో రచించబడినటువంటి ఈ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు అనుసరించడానికి చాలా కష్టతరంగా ఉండటం వలన వాళ్ళు ఈ యొక్క జ్ఞాన గ్రంథాన్ని లేక తోరా చట్టాన్ని మితిమీరారు. అందువలన వాళ్ళని మక్కబీయులు చెదరగొట్టేశారు అని చెప్పడానికి
ఈ యొక్క శిరపుత్రుడు అయినటువంటి యేసు తెలియజేస్తున్నటువంటి సందేశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే అంత కష్టతరమైనటువంటి ఆ యొక్క చట్టాన్ని కూడా ఒకవేళ అనుసరించినట్లయితే ఆ చట్టం వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ చట్టం వారికి ఎప్పుడు దేవునికి హస్తంగా తోడుగా ఉంటుంది. ఆ చట్టం వారికి ఎప్పుడు దేవుని హస్తంగా నడిపిస్తుంది, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని వైపు నడిపిస్తుంది. అది ఆ విషయాన్ని మనం 4వ అధ్యాయంలో, ఇదే 4వ అధ్యాయంలో 18వ వచనంలో చూస్తాం. కానీ అటు పిమ్మట అది నరులకు సులువుగా దొరికిపోతుంది. అనగా ఎవరైతే ఈ యొక్క చట్టాన్ని అనుసరిస్తారో వాళ్ళు తర్వాత చాలా తేలికైనటువంటి విధానంగా వాళ్ళు భావిస్తారు. ఎందుకు భావిస్తారంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటారు కాబట్టి. ఎందుకు భావిస్తారంటే వాళ్ళు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా దాన్ని అనుసరించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉంటారు. ఆ చట్టాన్ని అనుసరించడం చాలా తేలిక అవుతుంది. అయితే ఆ చట్టం అనుసరిస్తూ ఉంటుండడం మంచిదే. కానీ మరలా ఈ యొక్క లోక ఆశలకు గురి అయిపోయి, లేక ఆ చుట్టూ ఉన్నటువంటి హైందవులకి, లేకపోతే విగ్రహారాధులకి, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా జీవించే వారి యొక్క ప్రలోభాలకు, లేకపోతే వాళ్ళు జీవిస్తున్న జీవితం వైపు ఆకర్షితులై మరలా ఎప్పుడైతే వారు ఆ యొక్క చట్టాన్ని మీరుతారో ఒక్కసారి మరలా దేవుని యొక్క హస్తం వారి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వారు మరలా శాపగ్రస్తులు అవుతారు. ఇంకా తిరిగి ఈ యొక్క జ్ఞానం సముపార్జన అనేది లేకపోతే ఈ యొక్క తోరా అనే చట్టం అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు జ్ఞానహీనులు అవుతారు అనేది ఈ యొక్క 18వ వచనంలోను 19వ వచనంలోనూ చెప్తున్నారు. గౌరవనీయులైన సోదరి సోదరులారా, చూడండి ఏమని చెప్తున్నారు 19వ వచనంలో. కానీ ఆ నరులు తనను అనాదరణ చేసినచో అది వారిని నిరాదరణకు గురి చేస్తుంది. వారి దుర్గతికి వారిని వదిలివేయబడతారు. అనగా ఈ యొక్క జ్ఞానం అనేది వాళ్ళని విడిచిపెట్టిపోతుంది. అనగా దేవుని యొక్క దీవెనలు అనేవి, దేవుని యొక్క హస్తం అనేది, దేవుని యొక్క కృప అనేది తండ్రి అయిన యెహోవా దేవుడు వారి నుంచి దూరం చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలంతా నిరాదరణకు గురవుతారు, తండ్రి అయిన యెహోవా దేవుని శాపానికి గురవుతారు అనేది ఈ యొక్క జ్ఞానహీనులైనటువంటి వారికి తెలియజేసే సందేశం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ విధంగా శిరపుత్రుడైనటువంటి యేసు జ్ఞానము అనే దాన్ని ఒక ఉపాధ్యాయుడిగా పోలుస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా పోల్చి ఎవరైతే జ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ జ్ఞానం లేక ఆ తోరా గ్రంథాన్ని చదువుతున్న కొందికి వాళ్ళు ఇంకా దైవ జ్ఞానంతో నింపబడతారు. ఇప్పుడు ఈ రోజులు ఏ విధంగా అయితే మనం ఈ పవిత్ర బైబిల్ గ్రంథాన్ని రోజు పఠిస్తున్న కొందికి దానిలో ఉన్నటువంటి ఒక సారం, దానిలో ఉన్నటువంటి గొప్ప దైవ జ్ఞానం అనేది మనం తెలుసుకుంటున్న కొందికి ఎంతో తేలికన్నా తీయననిదిగా ఈ ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప గ్రంథం లేనిదిగా మనకి ఏ విధంగా అయితే ఈ పవిత్ర బైబిల్ గ్రంథం గోచరిస్తుందో, వారిని నడిపిస్తుందో, దేవునికి ప్రియమైన బిడ్డలుగా దీవిస్తుందో, అదేవిధంగా ఆ రోజు కూడా చట్టాన్ని దైవ జ్ఞానం అంటే తోరా చట్టాన్ని అనుసరించినట్లయితే అలాగనే జీవిస్తారనేది ఈనాటి దైవ సందేశం యొక్క ఉద్దేశం. అయితే ఇదే విషయాన్ని మనం సువార్త ప్రకటనకి వెళ్తే యేసుక్రీస్తు దేవుని యొక్క కాలంలో ప్రజలందరూ తప్పుదారి పట్టినప్పటికి కూడా ప్రజలందరూ తప్పు బోధకులు, ఆచార్యులు లేక ధర్మశాస్త్ర బోధకులు వారి చట్టాన్ని యేసుక్రీస్తు దేవుడే ఒక్కసారి విమర్శించినట్లుగా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి భాష్యాలు చెప్తూ ప్రజలను తప్పుదారు పట్టించినప్పుడు కూడా యేసుక్రీస్తు కాలంలో కూడా కొంతమంది ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని లేక తోరా జ్ఞాన చట్టాన్ని అనుసరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారనేది మన యేసుక్రీస్తు యొక్క సువార్తలో ఈరోజు మనం చదువుకుంటాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అది ఎక్కడంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చూస్తాం. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అపొస్తలుడైన యోహాను గారు ఒకసారి కొంతమంది యూదా మతస్థులు దేవుని యొక్క పేరిట దయ్యాలను వెళ్ళగొట్టడం చూస్తారు యేసుక్రీస్తు నామమున. అప్పుడు యోహాను గారు వాళ్ళని అడ్డుకుంటారు. మీరు నా యొక్క దేవుని యొక్క శిష్యులు కాదు కదా, మా యొక్క శిష్యరికంలో అనగా మా వాళ్ళలో అనగా శిష్యుల్లో మీరు కాదు కదా, మీరు దయ్యాలని మా దేవుని యొక్క పేరున దయ్యాలు పారగొడుతున్నారు ఏంటి అని వాళ్ళని మందలించి వాళ్ళని ఆపు చేయిస్తాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు దేవునికి యోహాను గారు వచ్చి
నివేదిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు దేవుడు వాళ్ళని, యోహాను గారిని అలా చేయకండి, అలా చేయకు. ఎందువల్లంటే ఎవరైతే మన గురించి తప్పుగా బోధించరో, ఎవరైతే మన యొక్క పేరును తప్పుగా అర్థం చేసుకోకుండా మన పేరిట అద్భుతాలు చేస్తారో వారు మనకి అనుకూలులే, వాళ్ళు మనకు శత్రువులు కాదు. కాబట్టి మన శత్రువుని మనం నిందించడం కానీ లేకపోతే వారిని అడ్డుకోవటం కానీ చేయటం మంచిది కాదు అని చెప్తూ, ఇప్పుడు కూడా అంటే దీని అర్థం ఏంటి, ఆ యేసయ్య కాలంలో కూడా కొంతమంది యోధా ప్రజలు యోధా చట్టంలో ఉన్నటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తూ యేసుక్రీస్తు దేవుడు ఎవరో అని గ్రహించగలిగారు. అది నిజమైన జ్ఞానం అంటే. చిరపుత్రుడేసు జ్ఞాన గ్రంథం ఆయన చెప్పేది కూడా అదే. దేవుని యొక్క చట్టాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాస్తవాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క కొంతమంది ఎవరైతే దేవుని యొక్క యేసుక్రీస్తు సమయంలో దయ్యాలను పారగొట్టారో వాళ్ళు కూడా తోరా చట్టాన్ని తప్పనిసరిగా అనుసరించిన వాళ్ళే అని మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు. వాళ్ళు అనుసరించారు కాబట్టే యేసుక్రీస్తు దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోగలిగారు. యేసుక్రీస్తు యొక్క దివ్యనామం ఎంత శక్తివంతమైనదో వాళ్ళే స్వయంగా అద్భుతాలు చేసి దయ్యాలు పారగొట్టి యేసయ్య నామాన్ని కనపరిచారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో పూర్తిగా యోధ మతస్థులంతా యేసుక్రీస్తు ప్రభుకి శత్రువులు కాదు. ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఆయన పేరును ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, ఆయన పేరును అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ యేసుక్రీస్తు దేవుడు అటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. ఇదిగో మీరు శిష్యులైనటువంటి మీరు ఎప్పుడైతే నా పేరున మీరు సువార్తను ప్రకటించడానికి వెళ్తారో, ఇటువంటి వాళ్ళు ఎవరైతే నా పేరున నా మీద విశ్వాసం చేత మీకు ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి మంచినీళ్ళు కూడా నేను మీకు ఇస్తే నాకు ఇచ్చినట్టు కాబట్టి నేను స్వీకరిస్తాను, వాళ్ళని కూడా నేను దీవిస్తాను అన్నట్టుగా ఇవాళ సందేశాన్ని ఇస్తున్నారు గౌరవనీయులైన సోదరులు. అంటే దీని అర్థం యేసుక్రీస్తు దేవుడిని ఎవరైతే అచంచలంగా విశ్వసిస్తారో, ధర్మచట్టాన్ని అనుసరిస్తారో, అనగా 10 ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, దీవిస్తాడు, వాళ్ళ యొక్క సేవలను కూడా గుర్తిస్తారు అన్నది ఈనాటి సందేశం యొక్క గూఢార్థం. గౌరవనీయులైన సోదరులారా, ఈనాటి యొక్క గొప్ప సందేశాన్ని మనం మనసులో పెట్టుకొని మన కాలంలో కూడా ఎవరెవరైతే యేసుక్రీస్తు దేవుని విశ్వసిస్తారో వాళ్ళని మనం పూర్తిగా వాళ్ళని యేసుక్రీస్తు విశ్వాసులని చెప్పలేకపోయినా కూడా వాళ్ళు దేవుని విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆతిథ్యం కూడా మనం స్వీకరించి యేసుక్రీస్తు పేరున వారిని దీవించగలగాలి. మనం కూడా ఆ మనస్తత్వాన్ని కూడా మనం కలిగి అనుగ్రహించమని మనం ప్రత్యేకంగా ఈనాడు మన ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది ప్రార్థన చేయమని ప్రత్యేకంగా ఎవరైతే అడిగారో వారిని కూడా ఈ ప్రార్థనలో మనం గుర్తుంచుకుంటూ తండ్రి దేవునికి నివేదించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరమ పవిత్రమైన ఓ త్రియేక దేవ, ఎటువంటి పాపి ప్రార్థన అయినా కూడా ఎంతో శ్రద్ధగా విని వారి యొక్క కోరికలను మన్నించి వారి యొక్క విన్నపాలను ఆలకించి విన్నపాలను అనుగ్రహించే దేవా, ఈ యొక్క కొద్ది సమయంలో మేము ప్రత్యేకంగా ఈరోజు మా పవిత్రమైనటువంటి అనగా మీ యొక్క తిరుసభ యొక్క ఈ లోక పాలకుడైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా మీ పవిత్ర సన్నిధికి విన్నవించుకున్నాను ప్రభా. వాస్తవానికి వారికి ప్రార్థన చేసే, వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసే అర్హతలు నాకు లేకపోయినప్పటికి కూడా ఒక మీ యొక్క విశ్వాసిగా మిమ్మల్ని అర్థించుకుంటున్నాను ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, వారి ద్వారా మీరు మహిమ ఘనత పొందమని మేము ప్రాధేయపడి వేడుకుంటున్నాను దేవా. అదేవిధంగా నా ద్వారా ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఒక పండ్ల వ్యాపారి వాళ్ళ యొక్క గృహంలో రేపు ఆదివారం నాడు జరగబోయే వారి యొక్క కుమారుడి నిశ్చితార్థం సక్రమంగా ఎటువంటి ఆటంకం లేకుండా మీ కృపచేత ఆ గృహాన్ని వారిని అందరిని దీవించి సక్రమంగా ఆ నిశ్చితార్థం జరిగేటట్లు ఆశీర్వదించమని మేము ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబాన్ని మీ పవిత్ర సన్నిధికి విన్నవించుకుంటున్నాను ప్రభావ, సమర్పించుకుంటున్నాను దేవా. అదేవిధంగా ఆకుకూరలో అమ్మేటటువంటి రాజు వారి యొక్క కుటుంబంలో కూడా శాంతి సమాధానాన్ని వర్ధలింపజేసి బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాటలను పాటించి విధేయించే విధంగా ఆ కుటుంబ సభ్యులందరినీ దీవిస్తూ వారిని మీ యొక్క విశ్వాసంలోనికి నడిపించుకుంటూ రక్షణ భాగ్యం ప్రసాదించమని మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా రేపు